నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుతున్న డిజిటల్ లేబర్ ప్లాట్ఫామ్ అయిన కివా ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు తప్పనిసరిగా SR 100 ప్రత్యేక వర్క్ పర్మిట్ను పొందాలని తెలిపింది. ప్రతి సంస్థ పరిమాణాన్ని బట్టి ఫీజులు మారుతాయని పేర్కొంది. ఆయా సంస్థలు యూనిఫైడ్ నంబర్ కింద నమోదు చేయబడిన మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆధారంగా లెక్కించబడతారని ప్లాట్ఫామ్ తెలిపింది. తమ్హీర్ కార్యక్రమం లబ్ధిదారుల శిక్షణ ఒప్పందాలను కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా నమోదు చేయవచ్చని కివా ధృవీకరించింది. బ్యాంక్ కార్డులు, SADAD చెల్లింపు నంబర్లు లేదా QIWA డిజిటల్ వాలెట్ ద్వారా సేవా రుసుములను చెల్లించవచ్చని ఆ ప్లాట్ఫామ్ తెలిపింది. రాజీనామాల విషయానికి వస్తే నిర్ణీత వ్యవధిలో యజమాని రాజీనామాను ఆమోదించకపోయినా లేదా దానిపై నిర్ణయాన్ని వాయిదా వేయకపోయినా ఉద్యోగులు 7 రోజుల్లోపు తమ రాజీనామా అభ్యర్థనను ఉపసంహరించుకోవచ్చని QIWA వివరించింది. వ్యక్తిగత ఉద్యోగ ఒప్పందాల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం నోటీసు వ్యవధులు నిర్ణయించబడతాయని మరియు అవి ఒక ఉద్యోగి నుండి మరొక ఉద్యోగికి మారవచ్చని ఆ ప్లాట్ఫామ్ స్పష్టం చేసింది. వీసా జారీ చేసిన తర్వాత దాని సమాచారాన్ని సవరించడం సాధ్యపడదని కూడా తెలిపింది. తప్పుడు సమాచారం నమోదు చేసిన సందర్భాల్లో వీసాను రద్దు చేసి సరైన వివరాలతో కొత్త వీసాను జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులుగా నటిస్తూ గూగుల్ మీట్ కాల్స్ మరియు నకిలీ ఈమెయిల్ ఖాతాలను ఉపయోగించి బాధితుల నుంచి వ్యక్తిగత సమాచారం మరియు డబ్బును దొంగిలించే ఒక అధునాతన కొత్త మొత్తం గురించి UAE అధికారులు నివాసితులను హెచ్చరించారు. ఈమెయిల్ ప్రొటెక్టెడ్ వంటి జీమెయిల్ చిరునామాలతో సహా నకిలీ ఈమెయిల్ ఖాతాల నుంచి పంపిన గూగుల్ మీట్ ఆహ్వానాల ద్వారా మోసగాళ్లు నివాసితులను సంప్రదిస్తున్నట్లు తాము ICP మరియు ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులమని తప్పుగా పేర్కొంటున్నట్లు నివేదికలు వచ్చిన తర్వాత ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. గూగుల్ మీట్ కాల్ సమయంలో బాధితులకు వారి ఎమిరేట్స్ ID, నివాస ఫైల్ లేదా ప్రభుత్వ రికార్డులకు సంబంధించిన ఫీజులు చెల్లించలేదని, జరిమానాలు, పెనాల్టీలు లేదా చట్టపరమైన పరిణామాలను నివారించడానికి వాటిని వెంటనే చెల్లించాలని తెలిపారు. మోసగాళ్లు బాధితులను వారి ఎమిరేట్స్ ID కార్డులలో ఉన్న పూర్తి వివరాలు, పాస్పోర్ట్ సమాచారం, సంప్రదింపు వివరాలు మరియు ఇతర వ్యక్తిగత డేటాను అందించమని అడిగి ఆ తర్వాత వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును కాజేస్తారు. కొన్ని సందర్భాల్లో మోసగాళ్లు తాము గుర్తింపు ధృవీకరణ ప్రక్రియలు నిర్వహిస్తున్నామని లేదా ప్రభుత్వ రికార్డులను అప్డేట్ చేస్తున్నామని చెప్పుకుంటారు. సహకరించకపోతే పరిపాలనాపరమైన జరిమానాలు లేదా ప్రభుత్వ సేవలపై ఆంక్షలు విధించవచ్చని బాధితులను హెచ్చరిస్తారని దుబాయ్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం డైరెక్టర్ మేజర్ అబ్దుల్లా అల్ షేహీ తెలిపారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చినట్లుగా చెప్పే సమాచార ప్రామాణికతను అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించుకోవాలని ప్రజలను పదే పదే కోరారు. షార్జా పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఒమర్ అహ్మద్ అబ్ అల్ జౌద్ మాట్లాడుతూ తెలియని వ్యక్తులతో వ్యక్తిగత, ఆర్థిక లేదా గుర్తింపు సమాచారాన్ని పంచుకోవద్దని నివాసితులను హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు బాధితులను మోసగించడానికి తరచుగా విశ్వసనీయ సంస్థల పేర్లను ఉపయోగించుకుంటారని ఆయన చెప్పారు. గూగుల్ మీట్ కాల్స్లో చేరమని ఆహ్వానాలు, ఎమిరేట్స్ ఐడీల కాపీల కోసం అభ్యర్థనలు, జరిమానాలు నివారించడానికి తక్షణ చెల్లింపుల కోసం డిమాండ్లు, అధికారిక ప్రభుత్వ డొమైన్లకు బదులుగా జీమెయిల్, యాహూ లేదా హాట్మెయిల్ వంటి సాధారణ ఈమెయిల్ డొమైన్ల నుంచి వచ్చే సందేశాలు వంటి అనేక హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే వెంటనే అనుమానించాలని అధికారులు తెలిపారు. UAE ప్రభుత్వ సంస్థ కూడా వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లింపులను అభ్యర్థించదని లేదా ఆన్లైన్ సమావేశాల సమయంలో వినియోగదారులను సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించమని అడగదని అధికారులు నొక్కి చెప్పారు. ఎలాంటి చర్య తీసుకునే ముందు నివాసితులు ఏదైనా సమాచారాన్ని నేరుగా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లు మరియు కస్టమర్ సర్వీస్ సెంటర్ల ద్వారా ధృవీకరించుకోవాలని కోరారు. అనుమానాస్పద ఈమెయిల్లు, కాల్లు లేదా సమావేశ ఆహ్వానాలు అందుకున్న ప్రజలు వెంటనే సంభాషణ నిలిపివేసి పోలీసుల సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా ఈ సంఘటనను నివేదించాలని కోరారు. సైబర్ మోసాలకు వ్యతిరేకంగా వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడమే తమ మొదటి రక్షణ మార్గమని అధికారులు పునరుద్ఘాటించారు. డబ్బు, సున్నితమైన వ్యక్తిగత డేటాను తొలగించడం, ప్రభుత్వ సంస్థల పేర్లను దుర్వినియోగం చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నివాసితులను కోరారు. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యూనిఫైడ్ ప్రభుత్వ సేవల అప్లికేషన్ అయిన సాహల్ ద్వారా ఒక కొత్త సేవను ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన పౌరులు, డొమెస్టిక్ వర్కర్లు మరియు డ్రైవర్ల స్పాన్సర్షిప్ను ఎలక్ట్రానిక్గా బదిలీ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ద్వారా ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న లేదా పిల్లలున్న వితంతు మహిళలు, ఒక డ్రైవర్ మరియు ఒక గృహ కార్మికురాలి స్పాన్సర్షిప్ను బదిలీ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వివాహితులు, విడాకులు తీసుకున్నవారు లేదా వితంతువులైన పురుషుల కోసం ఈ సేవ ఒక డ్రైవర్ మరియు గరిష్టంగా 3 గృహ కార్మికుల స్పాన్సర్షిప్ను బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో ఒంటరి పురుషులు కేవలం ఒక డ్రైవర్ స్పాన్సర్షిప్ను మాత్రమే బదిలీ చేసుకోవడానికి అనుమతి. డిజిటల్ ప్రభుత్వ సేవలను విస్తరించడానికి మరియు సాహల్ ప్లాట్ఫామ్ ద్వారా విధానాలను సరళీకృతం చేయడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఈ చొరవ ఒక భాగంగా ఉంది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో
రెసిడెన్షియల్ యూనిట్ల సేల్స్ సంఖ్య 1582కు చేరుకుంది. 2025 మొదటి త్రైమాసికంతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 15% పెరిగింది. ప్రపంచ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తాజా ఖతార్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సమీక్ష ప్రకారం ప్రాంతీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ మరియు వినియోగదారుల నిర్ణయాలపై ప్రభావం చూపాయి. దీంతో 2026 మొదటి త్రైమాసికంలో ఖతార్ రెసిడెన్షియల్ మార్కెట్ కార్యకలాపాల్లో మందగమనం కనిపించింది. ఇక రెసిడెన్షియల్ యూనిట్ల మార్కెట్ కార్యకలాపాలకు దోహా కేంద్రంగా నిలిచింది. ఇక్కడ సుమారుగా QR 2.6 బిలియన్ల విలువైన 512 లావాదేవీలు నమోదయ్యాయి. కాగా అల్ రాయన్ రెండవ అత్యంత చురుకైన మున్సిపాలిటీగా నిలిచింది. ఇక్కడ QR 1.38 బిలియన్ల విలువైన 280 లావాదేవీలు జరిగాయని నివేదిక పేర్కొంది. సగటు విల్లాధారులు వార్షిక ప్రాతిపదికన 3.5% తగ్గి చదరపు మీటర్కు QR 6,626కు చేరాయి. కాగా అపార్ట్మెంట్ ధరలు 1.7% తగ్గి చదరపు మీటర్కు QR 13,049కి పడిపోయాయి. మార్కెట్ మందగించినప్పటికీ ప్రధాన వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టులు మెరుగైన పనితీరును కొనసాగించాయి. ది వాటర్ ఫ్రంట్లో చదరపు మీటర్కు సగటు అపార్ట్మెంట్ ధరలు QR 15,194గా నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో ఖతార్ మార్కెట్ మిశ్రమ ఫలితాలు నమోదు చేసింది. గృహ రుణ లావాదేవీల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 12.4% తగ్గి 283కి పరిమితమైంది. మంజూరు చేసిన రుణాల మొత్తం విలువ మాత్రం 85% పెరిగి సుమారు QR 17.2 బిలియన్లకు చేరింది. 2026 మొదటి త్రైమాసికంలో రెసిడెన్షియల్ రెంట్ మార్కెట్ కూడా మందగించింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో అద్దెదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల విల్లాల సగటు నెలవారీ అద్దె 8.9% తగ్గి QR 13,908కి చేరగా అపార్ట్మెంట్ అద్దెలు 13.3% తగ్గి QR 9,492కి పడిపోయాయి. ఖతార్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ స్థిరంగా ఉంది. సగటు కార్యాలయ అద్దె ఏడాది ప్రాతిపదికన 3.2% తగ్గి నెలకు చదరపు మీటర్కు QR 77గా నమోదైంది. వెస్ట్ బే మరియు లుసైల్ వంటి ప్రధాన ప్రాంతాల్లో డిమాండ్ కొనసాగా ఖాళీగా ఉన్న స్థలాలు ఎక్కువగా ఉండడం మరియు కొత్త గ్రేడ్ ఏ భవనాల నుంచి పోటీ పెరగడం వల్ల ద్వితీయ శ్రేణి కార్యాలయాల ప్రాంతాల్లో అద్దెలపై ఒత్తిడి కనిపించింది. డబ్బు కోసం ప్రజా నైతికతకు విరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించారనే ఆరోపణలపై వేర్వేరు ఆసియా దేశాలకు చెందిన 2 మహిళలను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చట్టవిరుద్ధమైన లేదా అనైతిక కార్యకలాపాల కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ మహిళలను గుర్తించి అరెస్ట్ చేసినట్లు అవినీతి నిరోధక ఆర్థిక మరియు ఎలక్ట్రానిక్ భద్రతా జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించినట్టు తెలిపింది. ప్రజా మర్యాదను ఉల్లంఘించే కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు లేదా చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లను దుర్యోగం చేసినట్లు తేలితే ఎవరిపైనైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డైరెక్టరేట్ హెచ్చరించింది. ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభమైంది. వాహన సాంకేతిక తనిఖీ సేవలను విస్తరించడంలో భాగంగా రాయల్ ఉమెన్ పోలీస్ ఒమన్ సుల్తానేట్లో మొట్టమొదటి ప్రైవేట్ వాహన సాంకేతిక తనిఖీ కేంద్రం కోసం అక్రిడేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ కేంద్రాన్ని జూన్ 16న ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రారంభించనున్నారు. ప్రజాసేవలను అందించడంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడం, అదే సమయంలో దేశవ్యాప్తంగా వాహన తనిఖీ సౌకర్యాల లభ్యతను విస్తరించడం ఈ నిర్ణయం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ రంగ మధ్య భాగస్వామ్యాలకు మద్దతు ఇవ్వడం వంటి విస్తృత ప్రయత్నాల్లో ఈ కార్యక్రమం ఒక భాగమని తెలిపారు. ప్రైవేట్ తనిఖీ కేంద్రాలకు అక్రిడేషన్ ఇవ్వడం ద్వారా నిరీక్షణ సమయం తగ్గుతుందన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.